అసలు ఉద్దేశం ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది. నీ ప్రేమ, నన్ను ఇష్టపడ్డాలు, నాతో పెళ్ళి, ఇదంతా ఈ ఆస్తి కోసమే కదా? ఏం మాట్లాడుతున్నారండి? నటించొద్దు. నీతో కలిసి రిసెప్షన్ చేసుకోవడం నాకిష్టం లేదు. ఆ విషయం నీకు తెలుసు, నానమ్మకి తెలుసు, అందరికీ తెలుసు. నేను ఫంక్షన్ జరగకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నానమ్మ నా మీద కోప్పడి ఇంటికొస్తే నన్ను ఒక చెంపదెబ్బ కొట్టేది. అంతేకాని ఆస్తి నీ పేరు మీద రాస్తానని ఎందుకు అంటుంది? ఆవిడకి ఐడియా నువ్వే ఇచ్చావు. దాన్ని అన్క్యాష్ చేసుకుని ఆవిడ కోపాన్ని ఆసరాగా చేసుకుని ఆస్తి కొట్టేద్దామని నువ్వే ప్లాన్ చేశావు. నీ మీదున్న అభిమానంతో మా నాన్నమ్మ పిచ్చిది కాబట్టి ఆస్తి నీ పేరు మీద రాసేయడానికి రెడీ అయిపోయింది. చూడండి, తప్పుగా అనుకుంటున్నారు. ఈ నిర్ణయం బామ్మగారిది. నిర్ణయం బామ్మగారిదే, కానీ వెనక నుంచి ఎక్కించింది నువ్వంటున్నాను. నీలో కొద్దో గొప్ప మంచితనం ఉందనుకున్నాను, కానీ ఇప్పుడు లేదు. నాకిప్పుడు అర్థమవుతుంది, ఉన్నదంతా కన్నింగే. నీకు కావాల్సింది మనుషులు కాదు, ప్రేమలు కాదు, నేను కాదు, ఈ ఆస్తి. ఆస్తి కావాలి. ఎదుటి వాళ్ళ ఆస్తి కోసం బ్రతికే ఈ బ్రతుకు కూడా బ్రతికేనా? ఛీ! ఏం సుమలత, ఎక్కడ మీ కోడలు? రెడీ అవుతుంది, వచ్చేస్తుంది. ఓ, అదిగో వచ్చేసింది. దీనికి నేను శారీ ఇచ్చాను కదా, డ్రెస్ వేసుకుని ఎందుకు వచ్చినట్టు? ఇదేంటి? ఈ డ్రెస్ ఏంటి? మేకప్ ఏంటి? పల్లవి, ఏంటి అవతారం ఏంటి? నిన్ను చీర కదా కట్టుకోమన్నాను, ఈ డ్రెస్ ఏంటి? ఈ డ్రెస్ బామ్మగారు ఒక్క నిమిషం. ఏంటి, ఈ అమ్మాయా మీ ఇంటి కోడలు? ఏంటి, నువ్వు పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయినా? అమ్మాయా అంటున్నావేంటి? అసలు ఆ పిల్ల అమ్మాయిలాగా ఎక్కడుంది? పెద్ద కొండ ముచ్చులాగుంటేను. ఆ లిప్స్టిక్ ఏంటి, ఆ మేకప్ ఏంటి, ఆ డ్రెస్ ఏంటి? అసలు రిసెప్షన్ కి ఎవరైనా ఇలా రెడీ అవుతారా? ఏంటి సుమా, మీకు బోల్డంత ఆస్తి ఉంది కదా, కేవలం ఆస్తికి కకృతి పడి ఇంత అందమైన అబ్బాయికి ఇలాంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారా? నేనేం చేశానండి? నేనేం చేశానంటే పళ్ళు రాలగొడతాను. ఈ అవతారం ఏంటి, రెడీ అవ్వడం ఏంటి? అర్థం లేదా? రూమ్ లో రెడీ అయ్యేటప్పుడు ఒకసారి చూసుకోవాలని తెలీదా? కొంతమంది ఉంటారు, వాళ్ళు మాత్రమే ఇలా రెడీ అవుతారు. ఛీ! అసలు ఈ ఫంక్షనే నాకు ఇష్టం లేదు.
కానీ నువ్వు జరిపించుకోవాలనుకున్నావు కాబట్టి నీ పంతం నెగ్గించుకోవడానికి బామ్మను అడ్డం పెట్టావు. ఆస్తి రాయించుకుంటానని నన్ను బెదిరించి నన్ను తీసుకొచ్చావు. కానీ నేనొచ్చింది ఆస్తి పోతుందన్న భయంతో కాదు, నీ లేకపోతే నలుగురిలో పరువు పోతుందని, బామ్మ ఫీల్ అయితేను ఏమైపోతుందన్న భయంతో వచ్చాను. ఫంక్షన్ చేసుకోవడానికి సిద్ధపడ్డాను. కానీ ఇప్పుడు అందరి ముందు నా పరువు తీసేశావు. కొత్తగాని పరువు తీయడానికి ఏముంది? దాని కారణంగా నీ పరువు, నా పరువు, ఈ కుటుంబం పరువు ఎప్పుడో పోయి చచ్చిందిగా. ఇవాళ అయిన వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అందరి ముందు కూడా పోయింది. లేదత్తయ్య, నేను కావాలని ఇలా రెడీ అవ్వలేదు. మీరు పంపించిన బ్యూటీషియనే నేను వద్దని చెప్తున్నా నన్ను ఇలా తయారు చేసింది. తను తయారు చేసింది. తనకి బుద్ధి లేదనుకుందాం. నీ బుద్ధి ఏమైంది? నీకు తెలీదా? అద్దంలో చూసుకుంటే ఎలా ఉన్నావో కనిపించట్లేదా? వచ్చిన గెస్ట్లందరూ ఎలా కామెంట్ చేశారో చూసావా? ఎన్ని కామెంట్లు చేసినా నువ్వు దులిపేసుకుని తిరిగేస్తావు. కానీ నీ కారణంగా బావగారిని అన్నారు, ఆంటీని అన్నారు.